హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే చాలా అంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి. అండ్ నిన్న షాకింగ్ ఎలిమినేషన్ అయితే జరిగింది. అండ్ మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా సో షాక్ అయితే అయ్యింది. సో మార్నింగ్ మేము ఏదైతే చెప్పుకున్నాము, అండ్ ఎవరు 5th పొజిషన్ లో ఎలిమినేషన్ సంజన గారు, 4th పొజిషన్ లో డెమోన్ ఉంటాడు అని చెప్పేసి అనుకున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా డెమోన్ కి సూట్ కేసు రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. తప్పేం లేదు. సో ఇవన్నీ మాట్లాడతాను. అంతకంటే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ఎక్కువ అడగను. సబ్స్క్రైబ్ మీ ఇష్టం, ఇంకా సబ్స్క్రైబ్ చేయాలా వద్దనేది మీ ఇష్టం అనమాట. ఇంకా లేట్ చేయను. చాలా అంటే చాలా జరుగుతున్నాయి, చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తున్నాయి. సో టాపిక్స్ మాత్రం సో నిన్న జరిగింది ఏంటి, ఆల్మోస్ట్ అందరికి పెద్దగా నవీన్ పొలిశెట్టి అండ్ మీనాక్షి వీళ్ళిద్దరు హౌస్ లోకి వెళ్లారు. అండ్ సంజన గారు ఎలిమినేషన్ అయిపోయినాక అండ్ ఇమాన్యుయల్ ఎలిమినేషన్ అనేది షాకింగ్ గా ఉంది అనమాట. చాలా అంటే చాలా షాకింగ్ ఎలిమినేషన్. అండ్ 4th పొజిషన్ లో ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ బయట వచ్చే బజ్ తో అవుతుందా లేదంటే ఓటింగ్ ప్రకారంగా అయిందా అని అంటే, సో నిజంగానే ఇమాన్యుయల్ కి ఓట్ బ్యాంక్ అనేది ఈ మామూలు హాట్ స్టార్ ఓటింగ్ బాగానే ఉన్నా కూడా సో ఏదైతే మన మిస్డ్ కాల్ డేటా ఉంటుందో దాంట్లో ఎక్కువగా ఫేక్ ఓటింగ్ జరిగింది అని చెప్పేసి అన్నారు. బట్ అది కన్ఫర్మేషన్ అయితే కాదు, జస్ట్ హింట్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు చేసిన దాన్ని కవర్ చేసుకోవడానికి ఇచ్చారా అంటే అది కూడా ఒక ఛాన్స్ ఉంది. బట్ ఇమాన్యుయల్ 4th పొజిషన్ కి అయితే డిజర్వింగ్ కాదు. ఎందుకంటే ఖచ్చితంగా మనోడుకున్న క్యాపబిలిటీతో విన్నర్ అయిన ఛాన్సెస్ కూడా ఉండే. ఎప్పుడు ఎక్కడ ఏ బిగ్ బాస్ రివ్యూవర్ కూడా ఇమాన్యుయల్ గురించి నెగిటివ్ గా మాట్లాడలేదు. ఇది ఒకటి చాలా సక్సెస్. నెగిటివ్ గా ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఏ చిన్న దాంట్లో పాయింట్ లో కూడా ఏ రివ్యూయర్ కూడా నెగిటివ్ అయితే మాట్లాడలేదు. ఇది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మనోడు 4th పొజిషన్ లో ఎలిమినేట్ అవ్వడానికి ఒక రీజన్ కూడా ఉందా అని అంటే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. మరి బిగ్ బాస్ ఇదే ప్లాన్ చేశాడా? ఇప్పుడు 4th పొజిషన్ లో ఏదైతే ఉందో ఆ బ్రీడ్ కేస్ గురించి ఏదైతే ఉందో ఆ బ్రీడ్ కేస్ ని 4th పొజిషన్ లో ఆఫర్ చేయకుండా ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. సో ఆ 4th పొజిషన్ లో ఇమాన్యుయల్ కి ప్లాన్ చేద్దామని చెప్పేసి కూడా మనకు టాక్ అయితే బయటకు వచ్చింది. కానీ ఇమాన్యుయల్ కి బ్రీడ్ కేస్ ఆఫర్ కూడా ఎలాంటిది లేదు అన్నట. ఒక రోబోని తీసుకొచ్చి రోబో త్రూ ఎలిమినేట్ అయితే అయ్యాడు. స్టేజ్ మీదకి వచ్చినాక ఫుల్ ఆన్ ఎమోషన్ అయ్యాడంట. హౌస్ లో ఉన్న వాళ్ళు కూడా షాక్ అయ్యారు ఇమాన్యుయల్ 4th పొజిషన్ లో ఎలిమినేట్ అవ్వడం అనేది. ఇక్కడ ఏంటంటే డెమోన్ కి ఎందుకు ఫేవరబుల్ గా ఉంది అని అంటే, సో డెమోన్ కి ఖచ్చితంగా మనీ అనేది నీడ్. అలాగని చెప్పేసి ఏదో తక్కువ ఓట్లు వచ్చాయి అలాగని చెప్పేసి గజిబిజి గందరగోళం ఏం చేశారు అని అంటే కాదు. సో డెమోన్ డిజర్వింగ్ క్యాండిడేటే. టాప్ 5 కి కాదు, టాప్ 4 కి కూడా డిజర్వింగ్ క్యాండిడేట్, టాప్ 3 కి కూడా డిజర్వింగ్ క్యాండిడేట్. కానీ ఓట్లు వచ్చేసరికి మాత్రం టాప్ 4 మాత్రం డెమోనే ఉండే. సో ఇది ఎవరు చెప్పినా ఎవరు అనుకున్నా కూడా మాక్సిమం ఇక్కడ జరిగింది ఏంటంటే స్లైట్ డిఫరెన్సెస్ ఉంది అని చెప్పేసి అంట. ఎక్కువ డిఫరెన్సెస్ ఏమీ లేదు, చాలా స్లైట్ డిఫరెన్సెస్ ఉంది. సో ఇది కూడా 3rd పొజిషన్ కి బ్రీడ్ కేస్ ఆఫర్ చేసి మంచి అమౌంట్ ఆఫర్ చేసే ఛాన్సెస్ ఉంది. ఇమాన్యుయల్ ఖచ్చితంగా తీసుకునే పొజిషన్ లేకుండా ఉండొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళ టీం వాళ్ళు 1కి 2 సార్లు ఆలోచిస్తారు. 1కి 10 సార్లు కూడా వాళ్ళు ఆ క్రాస్ చెక్ చేసుకున్నాక మన ఇమాన్యుయల్ తీసుకుంటాడా తీసుకోడా, బ్రీడ్ కేస్ తీసుకుంటాడా తీసుకోడా అనే క్వశ్చన్ మార్క్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని రీచెక్ చేయడం అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. అలాగే జరిగింది. సో ఆ బేసిస్ మీద ఇమాన్యుయల్ బ్రీడ్ కేస్ తీసుకోను అనే థాట్ లోనే ఉన్నాడు అని అంట. సో దానివల్ల 3rd పొజిషన్ లో ఎలిమినేషన్ అవ్వడానికి ఛాన్స్ హైలీగా కనిపించింది. అదే ఎలిమినేషన్ చేశారు 4th పొజిషన్ లో. 3rd పొజిషన్ కాదు, 4th పొజిషన్ లో ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చాడు. మనోడు షాక్ అవడం కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఖచ్చితంగా 3rd పొజిషన్ లో ఉంటాడు అని చెప్పేసి కంటెస్టెంట్స్, బయట ఎక్స్ కంటెస్టెంట్స్, ఆడియన్స్ కూడా అదే ఫీల్ అయ్యారంట. కానీ బయటకు వచ్చేసరికి షాక్ లో ఉన్నారు అందరూ. సో మనోడు బయటకు వచ్చేసాడు. అండ్ స్టేజ్ మీద కూడా ఫుల్ ఆన్ ఎమోషన్. వాళ్ళ మదర్ అయితే బీభత్సంగా ఎమోషన్ అయిందనంట, ఇమాన్యుయల్ వాళ్ళ మదర్. సో 3rd పొజిషన్ వస్తాడు అని అనుకోని ఉండొచ్చు. బట్ బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ ఆయన క్లారిటీ వచ్చేసింది. సో అందుకనే బ్రీడ్ కేస్ ఆఫర్ చేసినప్పుడు తీసుకొని ఉంటే బాగుండేది అనుకున్నాం. బట్ ఆయన ఆ ఏదైతే బ్రీడ్ కేస్ తీసుకోవడానికి సుముఖంగా లేడు, అంటే ఆ ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా ఉన్నాడంట. అందుకనే మనోడు ఆ పొజిషన్ లో ఎలిమినేషన్ అయ్యే ప్రాసెస్ జరిగి ఉండొచ్చు. ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక దగ్గర నుంచి మనకు తెలిసినది మాత్రమే. సో డెమోన్ కి భీకరంగా ఓట్లు పడ్డాయి కాదనట్లే. కానీ
అది చాలా మంది చెప్పినట్టుగానే అంత హ్యూజ్ ఓటింగ్ పడ్డా కూడా ఇమాన్యుయల్ కి మనోడికి ఓటింగ్ డిఫరెన్సెస్ అయితే ఉంది అనంట. మరి ఇది ఇప్పటికి కూడా చాలా మంది ఎందుకంటే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని చెప్పుకోవడానికి చాలా మాటలు చెప్తూ ఉంటారు, అది జరుగుతూ ఉంటాయి అనమాట. సో అది జరగబోతుందా, జరుగుతుందా అంటే జరిగింది అదే. సో బ్రీట్ కేస్ ఆఫర్ ఇంకా నెక్స్ట్ టాప్ 3 ఉన్నారుగా, ఆ టాప్ 3లో బ్రీట్ కేస్ ఆఫర్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది లేదు. లక్కీ ఛాన్స్ కొట్టాడని డెమోన్ లక్కీ ఛాన్స్ కొట్టాడు, 3rd పొజిషన్కి వచ్చాడు. సో ఖచ్చితంగా బ్రీట్ కేస్ రాబోతుంది అని అంటే ఈసారి బ్రీట్ కేస్ 2nd పొజిషన్ లో ఆఫర్ చేసే ఛాన్సెస్ ఉంది అనంట. సో గుర్తుపెట్టుకోండి, 2nd పొజిషన్ లో ఆఫర్ చేసే ఛాన్స్ ఉందంట. ఎందుకంటే సీజన్ 6 లో గానీ ప్రతి సీజన్ లో కూడా ఒక మంచి అమౌంట్ ఖచ్చితంగా టాప్ 2 లో ఉన్నప్పుడు ఆఫర్ చేస్తారు, కానీ టాప్ 3 లో ఆఫర్ చేసే ఛాన్స్ కూడా లేదు అనంట. ఎందుకంటే ఇద్దరికి ఓట్ బ్యాంక్ అనేది చాలా గట్టిగా పడ్డాయి అని చెప్పాం కదా. సో అదే జరగబోతుందా అనంటే అదే జరగబోతుంది. సో ఏమైనా జరగొచ్చు అనే సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉంది అనమాట. సో 3rd పొజిషన్ లో కూడా బ్రీట్ కేస్ ఆఫర్ చేయలేదు అని అంటే సో ఇంత కష్టపడి పాపం 3rd పొజిషన్ లో ఉన్న డెమోన్ కి బీభత్సమైన అన్యాయం జరగబోతుంది. సో ఎలాగో ఇమాన్యుయల్ కి అన్యాయం జరిగింది, మరి ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. కానీ సో ఇమాన్యుయల్ 4th పొజిషన్ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. అబ్బా నేను ఇది చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు అనుకున్నట్టుగా ఖచ్చితంగా జరగట్లేదు, జరగబోవట్లేదు అనేది అయితే క్లియర్ గా అర్థం చేసుకోండి. ఏదైనా జరగొచ్చు, సిచ్యువేషన్ మారే ఛాన్సెస్ కూడా హైలీగా ఉంది. సో చూద్దాం ఎంతవరకు వెళ్ళబోతుంది, ఎంతవరకు వస్తుంది అనేది అయితే. సో ఎవరు ఏమనుకున్నా ఏదైపోయినా జరిగే సిచ్యువేషన్స్ మారవు. సో టాప్ 3 ఇప్పుడు హౌస్ లో ఉన్నారు. సో నిన్న జరిగిన టాస్క్లు ఏంటి అంటే వీళ్ళకు స్పీచ్లు, మీరు ఒకళ్ళ విన్నర్ అయితే స్పీచ్ ఎలా మాట్లాడతారు అనే దాంట్లో ఒకరినొకరు ఇమిటేట్ చేసుకున్నారంట. 5 కంటెస్టెంట్స్ ఒకరినొకరు ఇమిటేట్ చేసుకొని ఆ ఇమిటేషన్ అయిపోయినాక మీ ఫేవరెట్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి హౌస్ లో అని చెప్పేసి అందరినీ అడిగారంట. అందరూ చెప్పారు. సో ఆ తర్వాత సంజన గారి ఎలిమినేషన్ అదే అయిపోయినాక కొద్దిసేపటికి ఇమాన్యుయల్ ఎలిమినేషన్ కూడా ఎలాంటి బ్రీట్ కేస్ ఆఫర్లు లేకుండా ఇమాన్యుయల్ కూడా బయటికి తీసుకొచ్చారంట. ఇది నిన్న జరిగింది, అంటే మనకు నిన్న షూటింగ్ లో జరిగింది అనమాట. సో టాప్ 3 హౌస్ లో ఉన్నారు. సో చాలా మంది కంటెస్టెంట్స్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే డెమోన్ పవన్ సో బ్రీట్ కేస్ రావాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ దాన్ని ఏమన్నా బిగ్ బాస్ తలకిందులుగా చేయబోతున్నాడు అంటే ఆ ఛాన్సెస్ కూడా హైలీగా ఉంది అనంట. సో ఇది గుర్తుపెట్టుకోండి, హైలీగా ఉంది అనంట. ఏదైనా జరగొచ్చు అనంటే ఏదైనా జరగొచ్చు. సో అది మాత్రం చెప్పగలను. సో ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట. ఆ విషయాన్ని అయితే ఏదో అనుకొని ఇంకేదో జరగబోతుందా అన్నట్టుగా ఆ బిహేవియర్ చూపించబోతుంది బిగ్ బాస్ టీం అనమాట. సో షాక్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కానీ హౌస్ లో నుంచి ఇమాన్యుయల్ బయటకు వచ్చినాక వచ్చిన అట్మాస్ఫియర్ ఒక రేంజ్ లో ఉందంట. నిజంగానే బీబీ స్టేజ్ షేక్ అయిపోయేంత రేంజ్ లో ఉందంట. సో ఆ రేంజ్ లో ఉంది అని అంటే మరి పరిస్థితి ఏ విధంగా ఆలోచించుకోండి. బయట కూడా అంత తక్కువ ఓటింగ్ అయితే లేదు ఇమాన్యుయల్ కు. నేను చెప్పిన ప్రకారంగా అయితే ఖచ్చితంగా ఇమాన్యుయల్ కి చాలా మంచి ఓటింగ్ పడ్డది. అలాగని చెప్పేసి డెమోన్ కి ఏం తక్కువ పడలేదు, కానీ డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంది. అది బిగ్ బాస్ మరి ఏ ప్లానింగ్ మీద అది చేసిందో. అంటే చాలా మంది చెప్తారు ఖచ్చితంగా బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారంగా వెళ్తాడు, బట్ స్లైట్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు కొంచెం కాల్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి అన్నారనమాట. సో అది జరిగిందా ఏమన్నా అనేది నాకు క్వశ్చన్ మార్క్. మీకేమనిపించింది? 4th పొజిషన్ లో ఇమాన్యుయల్ అనేది ఎలిమినేట్ అవడం మీకేమనిపించింది అని కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే జరగలేదు. సో ఇమాన్యుయల్ 3rd పొజిషన్ లోనే ఉండాలి. ఇప్పటికి కూడా అగ్రి అవ్వట్లేదు నేను, ఎందుకంటే అంత మంచి ఓటింగ్ పడ్డది. బట్ ఏమన్నా గజిబిజి గందరగోళం ఏమన్నా జరిగిందా అంటే ఏమీ లేదు, పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేదు. సో ఫస్ట్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం ఫస్ట్ సెకండ్ ఉండేసరికి ఖచ్చితంగా చిన్న పాయింట్ ను కూడా క్వశ్చన్ రేజ్ చేస్తారు. సో ఇది 3rd 4th పొజిషన్ కాబట్టి పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండకపోవచ్చు, అది పెద్ద ఇంపాక్ట్ కూడా ఏం చూపించదు అనే థాట్ లోనే వెళ్ళిపోయి ఉండొచ్చు అనేది నా పర్సనల్ అభిప్రాయం అనమాట. సో ఖచ్చితంగా మీరు ఏమనుకుంటున్నారు ఏంటి? సో విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు, రన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది, ఎవరు ఎన్ని చెప్పినా ఏమనుకున్నా. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే. అండ్ గుడ్ లక్.